ఇవేమో ఎల్లిపాయ ముద్ద నూరి కలిపిన ఇవేమో ఆవపిండి ఆవపిండి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఇవే ఎల్లిపాయలు విడిగా, కారం ప్యాకెట్, ఆయిల్, ఇంకోటి అవసరం పడుతుంది, ఇవి ఉప్పు ప్యాకెట్స్. ఇవి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఆవపొడి, మంచి కలపాలి. ఇప్పుడు చేసిన తర్వాత స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందా? మామూలు రావాలి. కట్ చేయవా? కారం కూడా ఒక ప్లాన్ పని చేయాలి. సరిపోదు. కర్రీ సేమ్ అట్లనే ఆ కారం. ఇప్పుడు ఏం చేస్తావు? సేమ్ అట్లనే ఒక ప్యాకెట్ కూడా పోయాలి. కేజీ డబ్బా ఇది 500 గ్రామ్స్ కదా, కేజీ ఉప్పు పడుతుంది. కలుపుతుంది, ఎందుకంటే ఒకవేళ ఎక్కువైనా మందు గురించే ఉప్పు ఎక్కువైంది అనుకో, మామూలుగా ఉండదు. అది కేజీ ఉంది ఉప్పు, కేజీన్నర వేసినాం. దాని ఎంత మిగిలితే అర కేజీ మీద పావు కిలో వేసినాం. అవును, కరాని చాలా కారం ఉంటుంది. అవును, కానీ ఇది పులుపు కదా, పులుపుకి కాయ మొత్తం కారాన్ని మొత్తం తినేస్తుంది. అందు గురించే నేను తక్కువ పోసిన, అంటే 30 కేజీ పోసిన కారం అంతే. అరే ఆయిల్ ప్యాకెట్ కట్ చేయవారా? మొత్తం పోసేదే కదా. పోసేయి. చుట్టూ పోయి చెప్తా, ఆపమన్నప్పుడు ఆపు. మొత్తం పోసాను. చాలు. ఇది ఆంధ్ర స్టైల్, మన తెలంగాణ స్టైల్ ఏంటంటే తాలింపు గింజలు, అల్లం వెల్లిపాయలు వేసి చేస్తారు. తెలంగాణలో కూడా చాలా మంది తాలింపు అయ్యారా, తక్కువ.
ಓ ಅದಕ್ಕಿಟ್ಟು ಮಾಗ ಪೂಗು ಪೂರ್ಣ ఎన్న చూడుపంటే అవలు పుట్టు ఆమా ఎన్నె పత్త కాటికి చూడుపంట ఊతున్నాం నూనె సరిపోకపోతే వేడి చేసి పోయాలి కదన్నా పోసుకోవచ్చు పోయి ఈ సంజయ్ రెండు సరిపోతాయి 2 ప్యాకెట్లు ఎక్కువ ఆహా మొన్న ఇంటి దగ్గర నుంచి పచ్చడి వచ్చింది కదా అది పెట్టలే ఇంకా లేదు ఇప్పుడు ఈ వేడి దానికి ఇంకో ప్యాకెట్ తెప్పియండి ఆ. ఇంకా పడుతుంది పోసేద్దామా అది కూడా పోసేద్దాం. ముక్క మొత్తం ఊరిన తర్వాత నూనె పైకి తేలుతుంది అప్పుడు అప్పుడు లాస్ట్లో ఏముంది ఎల్లిపాయలు వేసేసుకోవాలి. పెద్ద పెద్ద చట్నీ షాప్ పెట్టుకో ఇంటి ముందర. ఇంటి ముందు ఎందుకు ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. పెట్టాను అంకుల్ అయితే నిన్ను పచ్చబెట్టి ఎంత మురిసిండో పాపం. రాకేష్ నీకు చిట్టి నీకు అన్నీ వచ్చు కదా, గ్రేట్ అబ్బా. ఇంకేంటి రేపు వచ్చినా మంచిగా ఇంట్లో కూర్చోబెట్టి చెప్తారు రేపు పంపిస్తావు. బెటర్ అబ్బా మనం చేతి వంట లేదు. మమ్మీ మొత్తం అల్లంతో వేసిందండి పచ్చడి. అల్లం మామిడికాయ అగో వేసింది, వీడు చేసింది. తీసుకున్నట్టు అల్లం. అల్లం చేసింది, నార్మల్ చేసింది. పాల్వంచి వెళ్ళింది మొన్న మమ్మీ డాడీ. అక్కడ నుంచి మరగ నుంచి బిందె చూపించింది అత్త చెల్లెలని. బాగుంటుందా పచ్చడా ఏది వాళ్ళు పెట్టింది? వాళ్ళకి మొత్తం మామిడికాయ చెట్లు అన్న, పనసకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ఇంటి చుట్టూ అవే. కోతులు ఉండవు, ఎవరు ఉండవు మనుషులు. ఇక్కడైతే అన్ని అవే వచ్చినాయి. వాళ్ళకి మనకు కోట్రస్ కదా, లోపలికి పురుగు రాదు.